ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం స్టైల్స్‌ను, టేబుల్ అండ్ కంటెంట్ గురించి మనం తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్‌డిజైన్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ అనే ఆప్షన్ డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో, చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ మనకి కావాలో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేజ్‌ని బ్లాంక్‌గా నేను వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ పేజెస్‌లోని ఏం చేస్తానంటే ఆ నెక్స్ట్ పేజెస్‌లోని ఒక కంటెంట్ అనేది నేను యాడ్ చేయాలి. సో, నేను ఆల్రెడీ ఏంటంటే నోట్ ప్యాడ్‌లో కొంత కంటెంట్‌ని రెడీ చేసి పెట్టుకున్నాను నాకు. సో, అందుకని నేను ఏం చేస్తానంటే నాకు ఎక్కడ నుండి కంటెంట్ కావాలనుకుంటానో ఆ కంటెంట్‌ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఫస్ట్ నాకు ఎక్కడెక్కడ కంటెంట్ కావాలనుకుంటానో ఆ ఏరియాలో ఆ కంటెంట్‌ని ఏం చేస్తానంటే ముందు అప్లై చేస్తా. ఓకే. సో, అలాగే మనకి ఆ నెక్స్ట్ కంటెంట్ కూడా మనకు కావాలి కాబట్టి సో, నెక్స్ట్ కంటెంట్‌ని కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కాపీ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ మరొక ఫ్రేమ్ అనేది ఇక్కడ క్రియేషన్ చేసుకొని దీంట్లోని కంట్రోల్ వి చేస్తాను. అంటే కంటెంట్ని ఏం చేశానంటే నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. కంటెంట్ని నేను పేస్ట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ పేజ్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకొని ఈ టెక్స్ట్ ఫ్రేమ్లో నాకు కావలసిన టెక్స్ట్ కంటెంట్ని మళ్ళీ ఇందులో నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసుకుంటాను. కంట్రోల్ సి క్లోజ్ చేస్తాను. సో, ఇక్కడ కంట్రోల్ వి చేశాను. అంటే కంటెంట్ అనేది నాకు అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ స్టైల్స్ని క్రియేట్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ టైప్లోకి వెళ్తే పారాగ్రాఫ్ స్టైల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. పారాగ్రాఫ్ స్టైల్లోకి వెళ్తే మనకి ఇక్కడ మళ్ళీ మనం ఒక కొత్త స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ 1 అనేది ఏంటంటే నేనేం చేయాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ దీనికి డబల్ క్లిక్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ దీని పేరు GD అని ఇస్తాను. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అని అర్థం. అయితే దీనికి బేసిక్గా ఏంటి ఉండాలంటే నాకు టైమ్ ఇన్ న్యూ రోమన్లో పెట్టుకుంటాను. ఇది నాకు ఒక 18లో నాకు దీని తాలూకా సైజ్ కావాలి. అది కూడా నాకు బోల్డ్లో రావాలి. సో, దాని తర్వాత కలర్ అంటే క్యారెక్టర్ తాలూకా కలర్
మనకి ఇందులో రావాలి. సో రెడ్ కలర్లో రావాలి. దాన్ని నేను ఇక్కడ ఓకే చేసేస్తాను. అది అయిపోయింది కదా. ఇప్పుడు నేను మరొక స్టైల్ క్రియేట్ చేసుకొని దీనికి ఏం చేస్తానంటే దీని పేరు సబ్ హెడింగ్స్ అని ఇచ్చేసి దీనికేమో బేసిక్గా ఏరియల్ బోల్డ్ అని ఇచ్చేసి ఇది 16 సైజులో ఉండాలి. క్యారెక్టర్ తాలూకా కలర్ ఏమో సమ్ బ్లూ కలర్లో నాకు కావాలి. దీన్ని కూడా నేను ఓకే అని చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి సబ్ హెడింగ్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో అది నేను సబ్ హెడింగ్లో ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అంటే ఏది కావాలో ఆ స్టైల్లోకి అది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇదంతా అసలు ఎందుకు నేను తయారు చేసుకున్నాను అంటే ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ నేను యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో అందువల్ల నేను ఇక్కడ ఏం చేస్తానంటే లేఅవుట్లో ఉన్న టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తాను. ఇక్కడ నేనేం చేస్తానంటే గ్రాఫిక్ డిజైనింగ్ అని ఇచ్చేసి ఇది జీడీ స్టైల్లో నాకు రావాలి. మరి ఈ గ్యాప్లో మనకేం రావాలంటే సబ్ హెడింగ్స్ అనేది యాడ్ చేసుకుంటాను. అయితే ఈ సబ్ హెడింగ్ అనేది మనకి ఏ స్టైల్లో రావాలి అనేది మనం తీసుకుంటే ఇక్కడ నాకు సబ్ హెడింగ్ స్టైల్స్లోనే నాకు కావాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఓకే అని చెప్పేశాను. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు ఇక్కడ చూసారా గ్రాఫిక్ డిజైనింగ్ అని వచ్చింది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఫోటోషాప్ సెకండ్ పేజ్లో ఇలిస్ట్రేటర్ ఇన్డిజైన్ ఇలా వచ్చింది. కానీ నాకు కరెక్ట్గా రాలేదు ఇక్కడ. ఓకే, సో మరి కరెక్ట్గా మనకి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ దగ్గరికి మళ్ళీ తీసుకొని ఇక్కడ నాకు మోర్ ఆప్షన్స్ అని మనం ఇవ్వాలి. సో మోర్ ఆప్షన్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ ఆఫ్టర్ ఎంట్రీ అని వచ్చింది. ఓకే, సో అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇందులోని నాకు ఎక్కడికి రావాలి, రైట్ ఇండెంట్ దాంట్లోకి రావాలి. అంటే ఇప్పుడు నేను ఇది ఓకే చేస్తాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైపోద్ది అంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూసారా మరి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ నేను ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఈ మూడాటిని కూడా నేను సెలెక్షన్ చేసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ బేసిక్ దాంట్లో కాకుండా ఇక్కడ అడ్వాన్స్ కాకుండా ఇండెక్స్ అండ్ స్పేసింగ్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నాకు ఎంత స్పేసింగ్ కావాలో ఇక్కడ నేను ఇలాగ ఇవ్వాలి.
అలాగే తర్వాత ఇక్కడ నాకు ఆ స్పేసింగ్ ఇచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో కూడా నాకు స్పేసింగ్ ఎంత కావాలో నేను ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. అయితే నాకు ఇక్కడ స్పేస్ బిఫోర్ అంటే నాకు కంటెంట్కి స్పేస్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇలాగా తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే అని చెప్తాను. సో ఓకే అని ఎప్పుడైతే నేను చెప్పానో అంటే ఇక్కడ నాకు ఏమైంది, స్పేస్ అక్కడ మారిపోయింది. అంటే సో ఇక్కడ నాకు ఆ కంటెంట్ తాలూకా స్పేస్ ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, నాకు ఇక్కడ ఫ్రీ స్పేస్ కాకుండా ఫర్ సపోజ్ నేను 1 పెట్టుకున్నాను. ఇక్కడ కూడా స్పేస్ ఏమో ఒక 2 పెట్టుకున్నా. సో ఇక్కడ నేను 2 పెట్టుకుంటా, ఇక్కడ ఓకే చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఒక నీట్గా నాకు ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకే, అయితే మరి ఇక్కడ ఈ మధ్యలో నాకు డాషెస్ కింద నాకు రావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్పేసింగ్ తర్వాత ఇక్కడ ట్యాబ్స్ అని ఉంటుంది. ఈ ట్యాబ్స్ అనే దగ్గర మనం ఏం చేయాలంటే మనకి ఏంటి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాట్ ఇచ్చాను. ఓకే, సో డాట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు గ్యాప్ ఒక 5 గ్యాప్ ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ డాష్ ఇచ్చి ఓకే చేయాలి. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఏమైందంటే ఆ ఫోటోషాప్ అనేది ఎక్కడ అనేది ఇక్కడ రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా చూసారా వచ్చింది. సో ఇలాగ మనం జాగ్రత్తగా మనం కంటెంట్ని తయారు చేసుకుంటే ఈజీగా మనం ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే స్టైల్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇంటర్లింక్డ్ అనమాట రెండూ కూడా. సో అందుకనే ఈ టాపిక్ చాలా జాగ్రత్తగా మీరు